తాడిపూడి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గా నాయకులు కార్యకర్తలు అభిమానుల నడుమ అంగరంగ వైభవంగా బాధ్యతలు స్వీకరించిన నామకొండ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ పదవి అప్పచెప్పిన నియోజకవర్గ నాయకులు అచ్చిబాబుకి ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలుపుతూ సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్తులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కొండబాబుని గజమాలతో సత్కరించిన సురేందర్ కుమార్ రాధాకృష్ణ మరియు ఉత్సభ్యులు. సమావేశం ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మా నాన్నగారు గౌరవనీయులు పూజలు మా నాన్నగారు, అలాగే ఈ పదవి మనకు రావడానికి కారకులైన మన గౌరవనీయులు అచ్చిబాబు గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పెద్దలందరూ, గ్రామ పెద్దలందరూ, మన రైతులు, ఇదేంటంటే సహకార పరపతి సంఘం అంటే రైతులకు సంబంధించిన సంఘం అన్నమాట. రైతులకి ఏంటంటే మిగిలిన డిఫరెంట్ అసోసియేషన్స్ ఉంటాయి, రైతులకి సంబంధించిన సంఘం. మనకి రైతుల సమస్యలు ఏమన్నా, రైతులకి లోన్లు కావాలన్నా, లేకపోతే రైతులకి ఏదన్నా అగ్రికల్చర్ పనిముట్లు కావాలన్నా, దేనికైనా మనం ఏంటంటే సొసైటీని తీసుకుంటాం. అలాగే నాబార్డు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేప్పటికి, స్టేట్కి వచ్చేప్పటికి ఏంటంటే ఆప్కో ఉంటుంది, డిస్ట్రిక్ట్ వచ్చేప్పటికి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే మన ఊరికి వచ్చేప్పటికి ఏంటంటే గ్రామ పరపతి సంఘం ఉంటుందన్నమాట. దీనికి ఏంటంటే దీనికి అంతటా సభ్యులందరూ మన రైతులు పొలం ఉన్నవాళ్ళు, దీంట్లో లోన్ తీసుకున్న వాళ్ళు, కౌలు రైతులు, వీళ్ళందరూ సభ్యులు ఉంటారు. ఇదందరూ ఏంటంటే ఈ సొసైటీని మనం అందరం కలిసి ప్రతి వాళ్ళు కలిసికి మనం ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే అందరం కలిసి ఐకమత్యంగా ఉండాలి. మనకి కమిటీ సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వాళ్ళకి, మన రంగా నాయకులు గారికి, అలాగే మన రమేష్ గారికి, వీళ్ళందరికీ ఇందులో కూడా ప్రత్యేకంగా అభినందన తెలుసుకున్నాను. అలాగే మన సొసైటీ, చుట్టుపక్కల సొసైటీతో కంపేర్ చేసుకుంటే మన సెక్రటరీ కూడా చాలా అనుభవం ఫస్ట్ నుంచి ఉన్నాడు. మనకు కూడా డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది ఇది. సో మన కమిటీని కూడా, మన గ్రామం కూడా టర్న్ ఓవర్ బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మా నాన్నగారు 15 సంవత్సరాలు చేశారు. ఆయన ఉండగానే ఈ సొసైటీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కూడా కొత్తగా రావడం జరిగింది. అచ్చిబాబు గారు ప్రపోజ్ చేశారు. మనం కూడా మన గ్రామానికి ఏదో చేయాలి. మనం బయట చూస్తూ ఉంటాం, బయట చూస్తూ ఉంటాం చాలామంది. అలాగే మన ఊరన్న మన జన్మభూమి అంటే ఏదో సంథింగ్ గ్యాప్, ఊళ్ళో రాగానే అదొక ఫీలింగ్, ఏదో చేయాలనే తపన మాత్రం మనకు ఉంటుంది. మనం కూడా చేయాలి, ఏదో మన ఊరికి మనం ఏదైనా చేయగలిగినా చేయాలనేది మనకి ఎప్పుడు మనసులో ఉండేది ఒక చిన్న ఆలోచన. సో దాని ప్రకారం ఏదో ఒక చిన్న పదవి మనకు వచ్చింది. దీన్ని అనువుగా చూసుకొని మన గ్రామానికి ఏం చేయాలో, ముఖ్యంగా మనం చేయగలిగినంత గ్రామానికి సభ్యులకు కావాల్సింది, మన బయట నుంచి ఏదన్నా పెద్దవాళ్ళ దగ్గర సహకారం తీసుకోవాలన్నా ఎమ్మెల్యే గారు కానీ, లేకపోతే చైర్మన్ కానీ, మన ఊరికి మాత్రం ఏది కావాల్సిన మనం తీసుకొచ్చి డెఫినెట్గా మన అభివృద్ధి పదంలో చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా సహకారంతో మన సొసైటీతో తీసుకుని మన లోన్ తీసుకున్న టైంకి పే చేయడం, అలాగే మనకి ఏదైనా కొత్తగా మనం ఏం చేయగలవో మనం ఆలోచించి, అలాగే మన సెక్రటరీ గారితో ఆలోచించి మనం ఏం చేయగలం, మనం సొసైటీ డెవలప్మెంట్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఒక ప్రణాళిక వేసుకొని అందరం కూర్చొని దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళి మనం ఇంకేదైనా చేయగలిగితే చేయడం, దానికి ఏదైనా ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయాలంటే దాన్ని కలవడానికి సహాయం డెఫినెట్గా జరుగుతుంది అనుకున్నాం. అలాగే ఈ సొసైటీ చేయడానికి చైర్మన్ కూడా మనకి వాళ్ళు ఏంటంటే శాలరీ ఇస్తారు. ఆ శాలరీ కూడా నేను తీసుకుని మీకు చెప్తాను. ఈ విధంగా ఆ శాలరీ కూడా మనకి డెవలప్మెంట్ కింద ఈ బ్యాంక్కి కానీ, లేకపోతే మన గ్రామానికి అభివృద్ధి కింద కానీ ఆ డబ్బులు మనం వాడతా అని చెప్పి మీ సభామూలంగా తెలియజేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఇంకా మనం ఏంటంటే మన ఊళ్ళో ఏదైనా చేయగలిగిన వాళ్ళు డిపాజిట్, బ్యాంకులు అంటే ఓన్లీ లోన్లు తీసుకుంటాం కాదు, డిపాజిట్లు కూడా చేయాలి. ఏదంటే డిపాజిట్ చేసుకుంటే టర్న్ ఓవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే మన ఊరికి సంబంధించిన బయటలు కొంతమంది వ్యాపారం చేసుకున్నారు. అలాగే రైతులకు ఏంటంటే మనకి ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు కూడా ఎంతో కొంత మూల్యం ఏంటంటే బ్యాంకులో ఉంటే అది ఏంటంటే బ్యాంక్ టర్న్ ఓవర్ ఉపయోగపడుతుంది. రేపు పొద్దున్న ఏంటంటే మన బ్యాంక్ డెవలప్మెంట్ అవుతే మన బ్యాంక్ ఏంటంటే ముందు ఏదన్నా కొన్ని సొసైటీలు ఉన్నాయి, వేరే గోల్డ్ లోన్లు ఇస్తే
అలాగే విధంగా మనకి స్టోర్స్ పెడుతున్నారు, కొన్ని బంక్స్ కూడా పెడుతున్నారు. అది ఎలాగా ఈ ఆదాయం ఎక్కువ కొద్ది ఏదో విధంగా డెవలప్మెంట్ ఉంది. మనదైతే చిన్న సొసైటీ, ఓకే టర్న్ తక్కువ, దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలో ఆలోచించుకొని సెక్రటరీ గారితో కూడా డిస్కస్ చేసుకుని ఏదైనా చేయగలిగితే మనం డెఫినెట్గా అభివృద్ధి పరంగా ఎలా తీసుకోవాలో చూసుకుని చేసుకుందామని చెప్పేసి అనుకున్నాం. దీనికి మీరు అందరూ ఏదైనా ఒకవేళ నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా, ఒకవేళ ఏదైనా ఏ టైంలో అయినా మీకు కాల్ చేసినా మీకు అందరికీ అందుబాటులో ఉంటాను. ఒకవేళ నేను ఊళ్ళో లేను లేదా ఇంట్లో లేని సమస్య అయితే మాత్రం వద్దు. ఒకవేళ అటు ఇటు ఫుల్ టైం నేను ఉండకపోవచ్చు, మీకు ఏదైనా ఉంటామైతే నాకు ఫోన్ చేస్తే డెఫినెట్గా దానికి రెస్పాండ్ అవుతాం. అది ఇక్కడ లెవెల్లో, గ్రామ లెవెల్లో అయితే ఇక్కడ చేయగలిగితే చేయడం, లేదా నియోజకవర్గ స్థాయి కానీ లేదా జిల్లా స్థాయి అయితే డెఫినెట్గా మనం దాన్ని టేకప్ చేసి దాన్ని స్టార్ట్ అవుట్ చేసి మనం డెఫినెట్గా మనం చూద్దాం. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మన గ్రామ ప్రజలందరికీ, మన సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది వచ్చారు, చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. ఈ ఉత్సాహాన్ని చూసి నాకు కూడా ఏదో చేయాలనే తపన అయితే ఉంది. సో దానికి కూడా మీరు చేయడానికి చేస్తే డెఫినెట్గా సహాయం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.